ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 10వ తారీఖు గురువారం రోజున దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీకు సాయంత్రం 4 గంటలలోపు ఒక ఫోన్ కాల్ అనేది శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు ఏం జరుగుతుంది, ఆ కాల్ రిసీవ్ చేసుకుంటారు, ఆ కాల్లో ఎటువంటి వార్తను వింటారు, ఆ ఫోన్ కాల్ ఎవరి నుండి వస్తుంది, పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా సిస్టమేటిక్గా కలిగి ఉంటారు, క్రమశిక్షణ కలిగి ఉంటారు. ఇక వీరు అనేది ప్రియతత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం తను అలంకరించుకుంటూ ఉంటారు. అలాగే ఈ రాశి వారు అనేది అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక జీవితంలో గమనీయకమైన బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవలసిన పరిస్థితులు, చురుకుగా వ్యవహరించే స్వభావం అనేది వీరిలో అధికంగా ఉంటుంది. అలాగే చురుకు స్వభావం వలన వీరు అనేది నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో విజయాలను సాధిస్తూ ఉంటారు. ఇక నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని దిగమింగే శక్తి సామర్థ్యాలలో అధికంగా ఉంటాయి. ఇకపోతే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం జూలై 10వ తారీఖు గురువారం రోజున అనేది సాయంత్రం 4 గంటల తర్వాత మీ యొక్క స్నేహితురాళ్ళ నుండి కానీ, మీ యొక్క బంధువుల నుండి కానీ, మీ యొక్క చుట్టుపక్కల నుండి కానీ ఎవరిదో ఒక ఫోన్ కాల్ అయితే రిసీవ్ చేసుకుంటారు. మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించిన గుడ్ న్యూస్ని అయితే వింటారు. ఇక ఉదాహరణకు ఇదివరకు మీరు ఏదైనా ఒక అవకాశం కోసం ప్రయత్నం చేస్తున్నారు. వారి యొక్క రిక్వైర్మెంట్ అనేది మీకు మిత్రులకు కానీ, స్నేహితులకు కానీ, బంధువులకు కానీ, ఇకపోతే ఎవరైతే కుటుంబ సభ్యులకు సంబంధించిన వార్త వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇక్కడి నుండి మీరు డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఏదైనా పెట్టుబడికి డబ్బు సమకూరటం లేదని మీరు ప్రయత్నాలు చేస్తున్నవారు ఇక ఒక వ్యక్తి అడిగారు అని ఆ వ్యక్తి మీకు ఫోన్ చేసి ఆ గుడ్ న్యూస్ అనేది చెప్పడం మీకు జరుగుతుంది. ఇక డబ్బు మీకు ఇస్తామన్న గుడ్ న్యూస్ చెప్పడం, లేదా ఏదైనా డబ్బులు ఇదివరకు మీరు ఇచ్చారు అవి మీకు తిరిగి ఇచ్చేది ఉంది, వారు చాలా ఆలస్యం చేస్తున్నారు, ఇవ్వడం లేదు, వాళ్ళు మళ్ళీ మీకు కాల్ చేసి మీకు రిటర్న్ డబ్బులు ఇస్తాము, ఆలస్యం అవుతుందని చెప్పడం, ఏదో ఒక ఫోన్ కాల్ రూపంలో ఇస్తామని కాల్ రూపంలో మీరైతే రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే శుభవార్తను ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఇక మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి శుభవార్త రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మీకు చాలా ఆనందాన్ని కలుగజేసే అటువంటి అంశం అయితే చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి వ్యక్తులు ఈ రోజు దినఫలాల ప్రకారం మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు బంధువుల నుండి ఒక ఆహ్వానాన్ని మీరైతే పొందుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే వారి ఇంట్లో, వేరే ఇంట్లో కానీ సంబంధించినటువంటి ఒక ఆహ్వానం అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం అలాగే చూసుకున్నట్లయితే గనక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యాన్ని అటెండ్ అయ్యే అవకాశాలు కూడా ఈ కుంభరాశి వ్యక్తుల జాతకులకి కనిపిస్తున్నాయి. ఇక కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఈరోజు కాస్త అయితే ఉపశమనం, ఊరట కలిగించే విధంగా ఉన్నాయి. ఇది వరకు మీ యొక్క సమస్యకు పరిష్కారం దొరకదు,
అని మీరు బాధపడుతున్నారు, నిరాశలకు నిస్పృహలకు లోనైపోయారు. అటువంటి ఈ రోజు అయితే పరిష్కారం అయితే ఖచ్చితంగా ఈ కుంభరాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో ఈ రోజు అనేది వ్యాపారానికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇంకా ఈ రోజు అనేది చాలా మంచిగా వ్యాపారం జరుగుతుంది. కనక వర్షం అనేది కురుస్తుంది. మీ పైన ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు. ఇక అలాగే మీరు ఏ వ్యక్తి సహాయం చేసిన ద్వారా వారి నుండి కృతజ్ఞతలు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా కుంభరాశి వారు చాలా అనుకూలమైన ఫలితాలు అయితే ఉన్నాయి. ఇక ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారు పెద్దలను ఒప్పించడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా మీకు సఫలీకృతం కాబోతున్నాయి. పెద్దలను ఒప్పించే దిశగా మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు. పెద్దలను ఒప్పించే అవకాశాలు ఖచ్చితంగా మీకు సక్సెస్ అవుతాయి. ఆ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు చాలా కాలంగా ఒకే రంగంలో పనిచేస్తూ మీ శ్రమకు గుర్తించడం లేదని మీరు బాధపడుతున్నట్లయితే గనక ఆ సమస్యకు ఈ రోజైతే పరిష్కారం అయితే ఖచ్చితంగా మీకు దొరుకుతుంది. మీ శ్రమకు అనేది ఈరోజు ఉద్యోగస్తులు కావచ్చు, మీ వ్యాపారస్తులు కావచ్చు, మీ శ్రమను గుర్తించే ఒక సంఘటన అయితే జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మీ శ్రమను గుర్తించి మీ పైన ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు. ఇక మీరు అనేది ఆనందాన్ని కలగజేసే అటువంటి అంశం అని చెప్పుకోవాలి. అదే విధంగా ముఖ్యంగా ప్రభుత్వ వాహనాలలో ప్రయాణం చేస్తున్న వారు జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రైవేటు వాహనాలలో కూడా ప్రయాణం చేస్తున్న వారు అనేది చాలా అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులు అయితే మీకు కనిపిస్తున్నాయి. నిర్మానుషమైన ప్రదేశంలో ప్రైవేటు వాహనాలలో మీకు వెళ్ళకపోవడమే మంచిది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే కుంభరాశి వ్యక్తులు ఈరోజు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారో ఆర్థిక సమస్యల నుండి ఈరోజు అయితే మీరు బయటపడే పరిష్కారం అయితే దక్కబోతుంది. ఇక 2025వ సంవత్సరం జూలై 10వ తారీఖు గురువారం రోజున మీ యొక్క కుంభరాశి వ్యక్తులకు ఉండబోతుంది. ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇక అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అదేవిధంగా మీ యొక్క కుంభరాశి వ్యక్తులు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. మీరు శుభతిథి ఉన్న రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. మీకు అంత పుణ్య ఫలితం దక్కుతుంది. అలాగే సూర్య భగవానునికి నమస్కరించుకోండి. సూర్య అష్టకం చదవండి. తద్వారా మంచి పుణ్య ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.